మాణికేశ్వరి మాత చరిత్ర. యానాగుంది మాణికేశ్వరి మాత చరిత్ర. మల్లబాదలో ఆశమ్మ, బుగ్గప్ప అందరూ చెప్తుండరు. కర్ణెకోటల ఒక మాలాయన మాంత్రికుడు ఉండడంట. కర్ణెకోటకు పొయ్యొత్తాము అనుకున్నారు. అనుకునేటాళ్ళకు ఒకనాడు మాణికేశ్వరి మాతకు, అమ్మ కర్ణెకోటకు పోదాము, అక్కడ మాంత్రికుడు ఉండడంట అన్నారు. అంటే అదే టైములో ఒక మరుసటి రోజు ఆయనని ఇక్కడ మల్లబాదకు వచ్చాడు. వచ్చి అప్పుడు అన్నాడు, మాణికేశ్వరి మాత ఇట్లా మాంత్రికుడు వచ్చిండు అన్నారు. అంటే సరే మంచిది, అందరు అయిరి అతని కూడా రాని, మళ్ళా చూడని బాగా అయితే కూడా మంచిదే అన్నది. అన్నప్పుడే ఆయన కూడా వచ్చిండు. ఆ ఊరు తుర్కాయన కూడా వచ్చిండు. ఈ వెనక సూతమని కసి, ఈ అమ్మకు సూతమని. అప్పుడు అన్నది, నరసింహస్వామి గుడికాడ కూకున్నది. ఆయన ఏదో అన్ని మంత్రాలు తంత్రాలు ఏమో చేసిండు. చేసేటాళ్ళకు అమ్మ ఏమనలేదు, దూరం కూకున్నది. ఎవరు ఆ మంత్రికుడు వస్తే కూడా అందరూ దయ్యాలు భూతాలే అంటున్నారు, చూడు నాయన అన్నది. అంటే సూతమమ్మ అనికేసి ఏమో చేసేకాడికి చేసిండు. ఒక పారి ఇట్లే కోపంతో ఏ మంత్రాలు చదివినప్పుడే అప్పుడే కళ్ళు పోయినాయి, కళ్ళు కనబడకుండా అయినాయి, మబ్బైనాయి. ఏం నాయన ఏమనవు, ఏమిడిది ఎక్కడ అన్నాడు తుర్కాయన. ఏమోనప్ప నాకు ఏం తెలియకుండా వచ్చింది అన్నాడు. ఆయన కూడా అన్నాడు, తుర్కాతని అమ్మది ఏమో తెలియదప్ప, చాలా మంది ఇట్లే పరిచయం అయినరు, ఎట్లా ఏం సంగతి అన్నాడు. ఏమో నా కళ్ళు కనబడకుండా అవుతుండయి అన్నాడు. అప్పుడు అమ్మ అన్నది, నీ కళ్ళు కనబడాయంటే చూడు, నా పేరు మీద దయలు ఉండయి, నీకు దయలు పట్టినాయి, కళ్ళు కనబడకుండా అయినాయి, మంది అంతా పరిచయం అయిపోయినరు, నీవు కూడా నా పరిచయం కాకు ఇక. అంటే లేదమ్మా నా తప్పులు క్షమించు అన్నాడు. తప్పులు క్షమించంటే నేనేం చెప్తా, నరసింహస్వామిని అడుగురి, నరసింహస్వామికే నేను నడుస్తా, మీరు నరసింహస్వామికే నడువురి, అక్కడ నరసింహస్వామి ఏం చెప్తే అది వినురి అన్నాడు. అన్నప్పుడే బుగ్గప్ప, ఆశమ్మ వచ్చిండ్రు. ఇది ఏమో చిత్రమమ్మ, మాకు ఏం అర్థం కాకుండా అయింది అన్నది. అంటే నరసింహస్వామికి ఒక 2 బెంగులు తీసి కండ్లు వస్తాయి అనికేసి రాపియప్ప అని ఏడుకో, అప్పుడు వస్తాయి పో నీకు అన్నది. అప్పుడే కండ్లు వస్తాయి అనికేసి ఆ తుర్కాని ఇంట్లోనే ఉన్నాడు ఒకరోజు. అతను కూడా ఇదేమో తెలియదప్ప అంటేనే అతను బాధపడ్డాడు, మంది కూడా బాధపడ్డాడు. ఇంత గురువు కర్ణెకోటల్నే ఫేమస్ అయిన గురువు ఇతని, ఇట్లెట్లా ఏం కారణం అది, ఆ మాణిక్యమదేనా ఏమన్నా అట్లా ఆయన అంటే అందరు ఇచ్చిత్రమై అతని భక్తులంతా అమ్మ దగ్గరకు వచ్చిండ్రు. అమ్మ గురువుకు బాగా చేయమ్మా, నీదే ఏమో ఉండదు అన్నారు. నాదేం లేదు, అంత అతందే, రేపు ఎల్లుండో 3 దినాలు అయితేనంటే కళ్ళు బాగా అవుతాయి, కళ్ళ పడతాడు అన్నది. 3 దినాలు అయిన తర్వాత ఈయనే ఉన్నారు భక్తుల దగ్గర, అతని కర్ణెకోట అతను మాలో ఆయన. 3 దినాలు అయిన మీనికి కళ్ళు కనబడుతున్నాయి, కళ్ళు పడేటాళ్ళకు నా తప్పులు క్షమించు అన్నాడు. అంటే నీ తప్పులు ఏం క్షమించదు, దేవుడే క్షమించుతాడు, నాకేం తెలియదు నాయన, నాకేం తెలియదు, నాకేంటంటారా, నరసింహస్వామికి అడుక్కొని పోరి అనేటాళ్ళకి అతని మంత్రాలన్నీ కళా సుమాయమైనవి, అతని మంత్రాలన్నీ అన్నాడు. పోయిండు కర్ణెకోట, పోయిన 8-10 దినాల మీద ఎవరన్నా భక్తులు వస్తే కూడా ఎవరికేం మంత్రం పనిచేయకుండా అయింది. ఇది ఏమో మళ్ళీ మంత్రాలు పనిచేయకుండా నాకు తెలియకుండా, ఇది నాకు అర్థం కానట్లా, నేను ఊకేనే పోతే మల్లబాదకు అనికేసి మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 10 దశలో 8 దినాలో నెల అయిన తర్వాత మళ్ళా వచ్చిండు. అమ్మ నా మంత్రాలు నాకు
నీవు దేవుడవో దయ్యమో నాకేం ఒక్కటి అర్థం కాదు. నీకు నీది దయ్యాలు అంటే అర్థం కాదు. నరసింహస్వామి నీకు నిండా ఉన్నాడు. నరసింహస్వామి మహిమనేది కానీ నాకు మంత్రాలు పారేటాన్ని చోటి ఇయ్యమ్మా అంటని అడిగిండు. అంటే ఎప్పుడే కానీ ఆశపడకు, మంత్రాలు మంతరిచికేసి పైసలు తీసుకునకుండా ఉంటేనంటే నీ మంత్రాలు పనిస్తాయి. ఆ పైసలు తీసుకుంటేనంటే నీ మంత్రాలు పోతాయి, నీవు కూడా నరకానికి చెందుతావు. ఇవి వ్యాపారం కాదు నాయన. మంత్రాలు తంత్రాలు గురువులు వ్యాపారం పెట్టుకున్నారు, ఒక దుకుణం వ్యాపారం పెట్టుకోరి, మంత్రాలు చెయ్యిరి. ఆదిశక్తి మంత్రాలు ఇవన్నీ శివుని మంత్రాలు. ఈ మంత్రాలు చేయవచ్చు, మూర్ఖులకు మూర్తి పూజలంట చేయవచ్చు. కానీ నీవు పైసలు తీసుకుంటా నేను మంత్రాలు ఇస్తాను, వాళ్ళు ఇచ్చుకోక ఇచ్చిన కాడికి 10 రూపాయలు అయిపోక 5 రూపాయలు అయిపోక అక్కడ పైస కూడా చేతిలో పట్టకునకుండా అక్కడ ఎయిరి, అక్కడ దేవుని పేరు మీద అంటున్నాను. అది వీటి మీద నువ్వు దేవునికి ఏమైనా చేయి సంసారానికి ఓడుకుని రాదా పైసలు మహా పాతకం అవుతుంది. ఇవి ముందు జన్మకు కర్మ కలుగుతుంది. ఇట్లా చేస్తానంటే మంచి జన్మ కూడా వస్తుంది, లేకుంటేనంటే నరకానికి దారెప్ప. నువ్వు పైసలు చేయి పట్టకు అన్నాడు. అంటే లేదమ్మా ఇంతవరకు అన్న పైసలు కానీ ఇప్పుడు మాత్రం పట్టను అని. అదే ఇప్పుడు నేది చాలా ఫేమస్ జరిగింది ఇక్కడ. మానవ జన్మ అంటే ఊకొచ్చలేదు. ఈ మానవ జన్మ రావాలంటే మా కష్టము. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏం బేకైతే ఇస్తాడు. చూడు, ఏం బేకైతే చేసుకో, నీ ఇష్టం. నన్ను ధ్యానం మరవకు, సత్యం ధర్మం మరవకు, నన్ను మరవకు. నన్ను ధ్యానం చేసుకుంటా సత్యం ధర్మం మీద నడువు, నీకు మోక్షం ఉంటుంది అని చెప్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మాయల వడి, ఆలుపిల్లల ఆశల, అబద్ధాల, అన్యాయముల జేరికాసి పైసలకు లోనయ్యి, ఆ ధనానికి లోనయ్యి కాసి మనము ఇక్కడ అల్లకొల్లోలం అవుతాం. నాయన నీవు పైసలు పట్టకు, నీ మంత్రాలు నీకు వస్తాయి. ఇక ఇస్తా పో, నీ మంత్రాలు నీకు నరసింహస్వామి ఇస్తాడు, నేను ఇయ్యను పో. నరసింహస్వామికి మొక్కు, నరసింహస్వామికి అప్పటికొచ్చి నేను నైవేద్యం చేస్తా, ఏడాది కోపరానికి ఇట్లా మొక్కు, ఆయనని ఇస్తాడు పో అన్నాడు. అని అప్పుడు ఈ జన్మకు వచ్చినామంటే సార్థకము. అంటే నీవు నాకు ఉపదేశము చెయ్యమ్మా, నాకేమన్నా మంత్రం చెప్పు అంటే, ఇంకేం మంత్రం, అవే మంత్రాలు పాటించు. అమ్మ అనుకుంటా శివుని ధ్యానం చెయ్యి, శివుని పూజ చెయ్యి నాయన, ఇంకా నీకంతా మంచిగా జరుగుతుంది పో అంటే అప్పుడు అతని ఆయన మాల ఆయన అమ్మకు భక్తుడైకసి శరణు పొంది పోయిండు.